నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అదే కండిషన్ క్లాసెస్లో నెక్స్ట్ పేజ్ నెంబర్ 44లో ఇవి ఇంపార్టెంట్. మనకు 4 మార్క్స్ ఖచ్చితంగా మనకు 1C నుంచి 4 మార్క్స్ ఒకటి వస్తాయి. చూడము ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ నార్మల్ ఆర్ 3,2 ఆఫ్ ద సర్కిల్ x² + y² - x - 3y - 4 = 0. ఇక్కడ 4th 1 5th 1 రెండు సేమ్. ఈ రెండు సేమ్ ప్రాబ్లం. నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒక ప్రాబ్లం చేసుకోండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. టాంజెంట్ అన్నాడు, తర్వాత అంటున్నాడు నార్మల్ అంటున్నాడు. మనకి ఇచ్చినాడు ఒక పాయింట్ ఇచ్చినాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చినాడు. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. p of x1 y1 to the circle x² + y² + 2gx + 2fy + c = 0 అయినప్పుడు నా టాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఏమని చెప్పాను, s1 = 0. s1 = 0 అంటే మీనింగ్ ఏంటి, s1 = x x1 + y y1 + g of x + x1 + f of y + y1 + c = 0 అని చెప్పాను. నీకు ఇక్కడ x1 y1 ఎక్కడ తీసుకుంటావు, ఇచ్చిన పాయింట్లో x1 y1 తీసుకుంటావు, g వాల్యూ f వాల్యూ తీసుకుంటావు, ఈ ఈక్వేషన్ తీసుకుంటావు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్. సరే సార్, నువ్వు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అయిపోయింది, సరిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఏంటి, ఈక్వేషన్ నార్మల్ అంటే ఏంటమ్మా, నార్మల్గా ఫార్ములా ఏంటంటే చూడు ఈజీగా, y - y1 = y1 + f x1 + g x - x1 అంతే. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్. ఇది టాంజెంట్ ఫార్ములా, ఇది నార్మల్. 4 మార్క్స్ ఇంపార్టెంట్ మా. ఒకవేళ 2 మార్క్స్ ఇచ్చిన ఇంపార్టెంట్ ఇది. చూడండి ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ నార్మల్ టాంజెంట్ ఈక్వేషన్ చూడరా. 4th ప్రాబ్లం చేస్తారు, 4th ప్రాబ్లం చేస్తాం అమ్మా. ఫస్ట్ మనం ఇచ్చేది రాసుకున్నాం. గివెన్ సెంటర్ c = 3,2. గివెన్ సర్కిల్ ఇచ్చాడు x² + y² - x - 3y - 4 = 0. ఇక్కడ నుంచి మనం చేస్తాం 2g = x కోసం -1, g = -1/2, g వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2f = -3, f = -3/2, f వాల్యూ వచ్చింది. c = -1. ఇప్పుడు మనకు c వాల్యూ, g వాల్యూ, f వాల్యూ వచ్చింది. మనకి ఏం కావాలా, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద s1 = 0. s1 = 0 అంటే x x1 + y y1 + g of x + x1 + f of y + y1 + c = 0. x1 y1 ఎక్కడ తీసుకుంటావు, ఇక్కడ ఉంది, రాసుకో. ఇక్కడ లేకపోతే ఇక్కడ రాసుకో. x1 = 3, y1 = 2. సబ్స్టిట్యూట్ చేయబోతుంది. x1 అంటే 3 ప్లస్ y × y1 ఎంత 2 ప్లస్ g వాల్యూ ఎంత మనకి ఇక్కడ -1/2 x ప్లస్ x1 3 ప్లస్ f ఎంత -3/2 y ప్లస్ y1 ఎంత 2 ప్లస్ c వాల్యూ ఎంత c -4 = 0. చూడమ్మా ఇప్పుడు 3 × x 3x ప్లస్ 2y -1/2 -1/2 3,2. క్వశ్చన్ అలా కూడా అమ్మా 3/2 x + 3 - 3/2 y + 2 - 4 = 0. మనకి ఇక్కడ 2 ఉంది కదా, 2తో క్రాస్ మల్టిప్లై చేయమ్మా. 3 × 2 = 6x ప్లస్ 2 × 2 = 4y - x ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ -3 మైనస్ చూడు మేడం -3 × y -3y మైనస్ ఇంటూ ప్లస్ -3 × 2 = 6 4 2 -8 = 0. చూడండి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో 3 2 = 6 2 2 = 4 మైనస్ ఇంటూ x -x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 × 3 3 మళ్ళీ ఇక్కడ -3 × y -3y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 3 2 = 6 ఈ 2 ఉంది కదా 4 2 = 8. ఫస్ట్ ఏమొస్తుంది మనకు x 6x లోంచి x తీసేయమ్మా 5x
4y నుంచి 3y తీస్తాయి ప్లస్ y కాన్స్టెంట్ ఏముంది మా -3 -6 -6 -3 -8 -11 -11 -7 -17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ వచ్చేసింది మనకు 5x ప్లస్ y -17 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనకి ఏం కావాలి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఈక్వేషన్ నార్మల్ ఫార్మ్ ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు y1 ప్లస్ f బై x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. ఇంక ఇచ్చిన పాయింట్స్ మీకు x1 y1 దీంట్లోనే g వాల్యూ f వాల్యూ ఇది 40 y మైనస్ y1 అంటే 2 ఈక్వల్ టు y1 అంటే ఎంతమ్మా 2 f ఏముంది -3/2 -3/2 బై x1 ఎంతండి 3 g వాల్యూ ఎంతమ్మా -1/2 -1/2 x మైనస్ x1 అంటే ఎంత మనకు 3 చూరా ఇప్పుడు y మైనస్ 2 ఈక్వల్ టు చూడమా 2 2 జా 4 -3/2 నెక్స్ట్ 3 2 జా 6 క్రాస్ మల్టిప్లై చేయాలి ఇక్కడ క్రాస్ మల్టిప్లై 3 2 జా 6 -1/2 x మైనస్ 3 ఈ 2కి ఈ 2కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేమవుతుంది మనకు y మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 4 మైనస్ 3 4లో 3 పోతే 1 6 మైనస్ 5 6లో 1 పోతే 5 x మైనస్ 3 ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయమ్మా. అప్పుడు 5 ఇంటూ y 5y 5 2 జా 10 ఈక్వల్ టు 1 ఇంటూ x మైనస్ 3 మన ఎక్స్ట్రా ఈ అవతల పంపిస్తుంది x అవతల అవుతే ప్లస్ మైనస్ 5y చూడమా x మైనస్ 5y మైనస్ 10 చదివితే ప్లస్ 10 -3 ఈక్వల్ టు 0 అంటే x మైనస్ 5y 10లో 3 పోతే ప్లస్ 7 ఈక్వల్ టు 0. చూడు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అయిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ వచ్చింది. 4 మార్క్స్ ఇంపార్టెంట్ మా ఏమంటాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ నార్మల్ అంటాడు. టాంజెంట్ అన్నప్పుడు s1 ఈక్వల్ టు 0. s1 అంటే ఏంది x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ x1 y1 ఎక్కడ తీసుకుంటావు ఇచ్చిన సెంటర్ ఉంది కదా ఈ ఇచ్చిన సెంటర్ లో ఇది x1 అనుకుంటాము ఇది y1 అనుకుంటావు. ఇక నీకేం కావాలా g వాల్యూ f వాల్యూ ఇక్కడ కనుక్కుంటా సబ్జెక్ట్. అదే నార్మల్ అంటే ఏంది y మైనస్ y1 ఈక్వల్ టు y1 ప్లస్ f బై x1 ప్లస్ g x మైనస్ x1 y1 x1 ఎక్కడ తీసుకుంటావు ఇచ్చిన పాయింట్ g వాల్యూ f ఎక్కడ తీసుకుంటే 5th వన్ మీరు చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ 5th వన్ ఒకసారి నోట్ చేసుకోమా. నెక్స్ట్ చూడు నెక్స్ట్ 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఈ 3 6 7 13 3 ఒకటే మెథడ్. నేను ఒకటి చెప్తాను రిమైనింగ్ 2 మీరు హోంవర్క్ చేసుకోండి లేదంటే మీకు పీడిఎఫ్ పెడతాను ఎందుకంటే అన్ని చెప్పడానికి టైం సెట్ అయిపోతుంది కాబట్టి మీకు ఒకటి సేమ్ చెప్పి వాల్యూస్ ఒకటి చేంజ్ అంతే ఫార్ములాస్ అన్నీ అవే ఉంటాయి వాల్యూస్ ఒకటి చేంజ్ చేస్తే అయిపోయి మీకు అవే ఆన్సర్ చేస్తాయి. లేదంటే నేను మీకు లింక్ కింద పీడిఎఫ్ పెట్టింటాను పీడిఎఫ్లో పెట్టుకొని చూసుకోండి ఓకేనా. చూడండి ఒకసారి చూడండి ఫస్ట్ చూడండి 6 7 13 3 ఒకటే ఫస్ట్ ఈ 2 ఒకటే అమ్మా ఈ 2 ఒకటి ఇది కొంచెం డిఫరెన్స్ అంటే సేమ్ అదే మెథడ్. ఈ రెండిట్లో 7 చెప్తామ్మా ఎందుకంటే 7 చాలాసార్లు అడిగాడు 7 చాలాసార్లు అడిగాడు కాబట్టి నేను 7th ప్రాబ్లం చెప్తాను ఓకేనా 7th ప్రాబ్లం చెప్తాను. చూడమ్మా ఇక్కడ షో దట్ ఫస్ట్ చూడమ్మా షో దట్ the tangent at -2, 2 of the circle x square plus y square minus 4x minus 8y plus 7 equal 0 touch the circle x square plus y square plus 4x plus 6y equal 0. Find it point of contact. ఇక్కడ ఒకటే లింక్ పెట్టుకోవాలి ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ ప్రాబ్లం చూడండి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈ ప్రాబ్లం చూడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అసలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే నువ్వు ఏం చేసుకుంటావు అనేది ఫస్ట్ చూడమ్మా మనకి ఇక్కడ 2 ఈక్వేషన్ ఇచ్చాడు ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఇది సెకండ్ సర్కిల్ ఈక్వేషన్. మనం ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకొని ఈ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ లో g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఫైండ్ చేస్తాం x వాల్యూ
జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ. మనకి ఏమంటున్నాడు, టచ్ ద ట్యాంజెంట్ అంటున్నాడు కాబట్టి S1 ఈక్వల్ టు 0 అని అనుకుంటాం. S1 ఈక్వల్ టు 0 అని. S1 అని ఈక్వల్ టు 0 అనుకున్నాక ఈ మొత్తం ఈక్వేషన్ బేసిక్ వస్తాయి. EX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. ఒక చిన్న ఈక్వేషన్ వచ్చేస్తుంది, ఒక చిన్న ఈక్వేషన్. నెక్స్ట్ ఇది ఫస్ట్ లైన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. సెకండ్ ఈక్వేషన్ నుంచి G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ. ఇక్కడ సెంటర్ అనుకుంటాం. సెంటర్ మన G కామా మైనస్ F. సెంటర్ వస్తే మీకు ఉంది రేడియస్ వస్తుంది. సెంటర్ రేడియస్ తెలిసిపోయింది. అంటే నీకు రేడియస్ తెలిసిపోయిన తర్వాత నీకు ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఇక్కడ సెంటర్ రేడియస్ ఒకటేనప్పుడు అంటే R ఈక్వల్ టు D అవుతుంది. అప్పుడు D ఈక్వల్ టు మాడ్యులస్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అంటే R ఈక్వల్ టు D అవుతుంది. R వాల్యూ ఏమొస్తుంది, D వాల్యూ కూడా సేమ్ వస్తుంది. R ఈక్వల్ టు D కాబట్టి మనకి ఏమంటాడు, ఇమేజ్ థియరం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా వేసాం. ఆ ఫార్ములా ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఒక సర్కిల్ ఇది ఇచ్చాడు, ఇది టాంజెంట్ నాడు. ఇక్కడ ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ మనకు సెంటర్ ఇచ్చాడు. ఫస్ట్ దానికి మనకి ఏమిచ్చాడు, ఫస్ట్ దానికి సెంటర్ ఇచ్చాడు. ఏది ఇక్కడ P ఆఫ్ -1, 2 ఇచ్చాడు. ఇక్కడ Q ఆఫ్ H, K కనుక్కోవాలి మనం. H, K కనుక్కోవాలి. H కంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ సర్కిల్ ఇచ్చినాడు, దీని యొక్క ఈక్వేషన్ ఇచ్చినాడు. మనం ఏం కావాలి, Q ఆఫ్ H, K అన్నారు. Q ఆఫ్ H, K అంటే ఏంటి, H మైనస్ X1 బై A ఈక్వల్ టు K మైనస్ Y1 బై B ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఎక్కడ చేసినాం, ఇది స్ట్రైట్ లైన్ లో ఇమేజ్ థియరం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఆ థియరం ప్రకారం చేయాలి. ఎంత ఈజీ చూడండి చూడండి ఒకసారి చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సర్కిల్ తీసుకుంటాం, ఆ సర్కిల్లో G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ అనుకుంటాం. అప్పుడు అనుకోండి మనము టచ్ ద ఈక్వేషన్ ఉంటుంది కాబట్టి S1 ఈక్వల్ 0. S1 అంటే X1 ప్లస్ Y1 ప్లస్ G ఆఫ్ X ప్లస్ X1 ప్లస్ F ఆఫ్ Y ప్లస్ Y1 ప్లస్ C ఈక్వల్ 0. చిన్న ఈక్వేషన్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటా. సెకండ్ ఈక్వేషన్ సెంటర్ రేడియస్ కనుక్కుంటే R వస్తుంది. మనకు R ఈక్వల్ D కాబట్టి D కనుక్కుంటే ఎంత సింపుల్ చూడండి ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం రాసినాడు, గివ్ అండ్ సెంటర్ 17 చూడమ్మా. 7th ప్రాబ్లం 6 సేమ్ ఒకటే, నేను 7 చెప్తాను. గివ్ అండ్ సెంటర్ C ఈక్వల్ టు -1, 2. గివ్ అండ్ సెంటర్ -1, 2. ఫస్ట్ లైన్ ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ సర్కిల్ రాసుకో. ఫస్ట్ సర్కిల్ ఏమి ఇచ్చినాడు, X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ మైనస్ 4X మైనస్ 8Y ప్లస్ 17 ఈక్వల్ టు 0. నుంచి 2G ఈజ్ ఈక్వల్ టు X కోసం ఉందా -4, G ఈజ్ ఈక్వల్ టు -4/2. 2 1 జా 2 2 జా, G ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ చూడమ్మా, 2F ఈజ్ ఈక్వల్ టు -8, F ఈజ్ ఈక్వల్ టు -8/2. 2 1 జా 2 4 జా, F ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -4. C ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7. నీకు GFC వచ్చింది. ఇక ఏమంటున్నాడు, ఈక్వేషన్ ఆఫ్ షో దట్ ద టాంజెంట్ అన్నాడు. అంటే ఒక సర్కిల్ టాంజెంట్ అవుతుంది కాబట్టి టాంజెంట్ కంటే మనకు ఫార్ములా ఏంది, S1 ఈక్వల్ 0. ఎందుకు, P ఆఫ్ X1 Y1 టచ్ ద టాంజెంట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఏంది, S1 ఈక్వల్ 0. S1 ఈక్వల్ 0 అంటే ఏంది, X1 ప్లస్ Y1 ప్లస్ G ఆఫ్ X ప్లస్ X1 ప్లస్ F ఆఫ్ Y ప్లస్ Y1 ప్లస్ C ఈక్వల్ టు 0. X1 Y1 కావాలి. X1 Y1 ఎక్కడ తీసుకుంటావు, ఇచ్చిన సెంటర్ ఇచ్చిన కదా, ఇది X1 ఇది Y1 సబ్స్టిట్యూట్ చేయమ్మా. X మైనస్ X1 అంటే ఏంటి -1 ప్లస్ Y మైనస్ Y1 అంటే ఏంటి 2 ప్లస్ G వాల్యూ ఎంత -2 ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. X ప్లస్ X1 ఎంత -1 అంటే -1. F వాల్యూ ఎంత -4, Y ప్లస్ Y1 ఎంత 2 ప్లస్ C వాల్యూ ఎంత 7 ఈక్వల్ టు 0. లేదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నా, రాసు ఇక్కడ ఏది, X1 ఈజ్ ఈక్వల్ టు -1, Y1 ఈజ్ ఈక్వల్ టు 2 అయిపోయా. GFC X1 Y. ఇప్పుడు చెప్పండి, X ఇంటూ -1 -X 2Y minus 2X minus minus plus 2 1 is 2 minus 4Y minus 8 plus 7 equal to 0. First should minus X minus 2X minus 3X minus 4Y లో 2Y పోతే minus 2Y కాన్స్టెంట్ ఇప్పుడు 7 plus 2 9 9 లో నుంచి minus 8 పోతే plus 1 equal to 0. మనకి ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ ఉండకూడదు కాబట్టి నెగిటివ్ వాల్యూతో మల్టిప్లై చేస్తాం. లేదు అంటే నువ్వు నెగిటివ్ వాల్యూ లోపల వచ్చావు అనుకో
ఇది నెగిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అవుతుంది, పాయింట్ అవుతుంది, పాయింట్ ఉంటే నెగిటివ్ అంటే 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. చిన్న ఈక్వేషన్ వచ్చింది. ఏమొచ్చింది మనకు 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా. అంతేనా? అంటే ఏ అంటే ఎంత ఉంది మనకి? a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు ప్లస్ 2, c ఈక్వల్ టు మైనస్ 1 ఏ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే సెకండ్ ఈక్వేషన్ కదా, ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది, సెకండ్ ఈక్వేషన్. సెకండ్ సర్కిల్ ఈక్వేషన్, సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇదే కదా, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ఈక్వల్ టు 0. ఫస్ట్ సర్కిల్ అయిపోయింది, సెకండ్ సర్కిల్ ఇచ్చుకున్నాం. సెకండ్ సర్కిల్ నుంచి మనకు సెంటర్ రేడియస్ కావాలా. అప్పుడు 2g ఈజ్ ఈక్వల్ టు x కోసం ఏంది మా 4, g ఈజ్ ఈక్వల్ టు 4/2, 2 1 జా 2 2, g ఈజ్ ఈక్వల్ ఎంత 2. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోసం ఏంది మా 6, f ఈజ్ ఈక్వల్ టు 6/2, 2 1 జా 2 2, f ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు ఏముంది 0, c లేకపోతే 0. మనకు సెంటర్ కావాలా, సెంటర్ మైనస్ g కామా మైనస్ f. అప్పుడు 2 కామా 3 అంటే g కామా f ఈజ్ ఈక్వల్ ఏముంది మైనస్ 2 కామా మైనస్ 3. నీకేం కావాలి ఇంకా రేడియస్, రేడియస్ రేడియస్ కావాలా, రేడియస్ r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. r ఈక్వల్ టు g స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4, f స్క్వేర్ అంటే మైనస్ 3 స్క్వేర్ 9, మైనస్ c వాల్యూ ఉందా, c వాల్యూ లేదు 40. r ఈజ్ ఈక్వల్ టు √13. r ఈజ్ ఈక్వల్ టు మనకు r వాల్యూ వచ్చిందంటే d వాల్యూ కూడా రావాలా. d వాల్యూ ఎంత కావాలా, √13 కావాలా. కాబట్టి d వాల్యూ కనుక్కో బాబు. d వాల్యూ అంటే d ఈజ్ ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్, సెంటర్ ఏది తీసుకునేది కదా మైనస్ 2 కామా మైనస్ 3. ఈ సెంటర్ తీసుకోకూడదు, ఇదే తీసుకోవాలి, మైనస్ 2 కామా 3 టు ద లైన్. లైన్ అంటే ఏం తీసుకుంటావు, ఇది తీసుకోవాలి. అప్పుడు ఏది ఇచ్చిన లైన్, ఈ లైన్ తీసుకుంటావు. 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు డి యుడుగా మనకి ఏమన్నా √13 రావాలా. చూడు డి ఈక్వల్ టు మాడ్లెస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రాసుకున్నాం. a ఈక్వల్ టు ఎంత బాబు మనకు 3, b ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, x1 ఈజ్ ఈక్వల్ టు x1 ఎక్కడ తీసుకుంటాం మైనస్ 2, ఇది x1 ఇది y1 మైనస్ 2, y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. సబ్స్టిట్యూట్ చేయమ్మా. d ఈక్వల్ టు e అంటే ఏంటి 3, x1 అంటే ఏంటి మైనస్ 2 ప్లస్ b అంటే ఏంటి మా 2, y1 అంటే ఎంత మైనస్ 3, c వాల్యూ అవుతుంది మైనస్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి. మళ్ళీ సి వాల్యూ అంటే కూడా ఈ సి వాల్యూ తీసుకోకూడదు, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫార్ములా ఉంది కదా, ఇది ఏ ఫార్ములా ఉంది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ ఇది తీసుకోవాలి. ఏ స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ రూట్. చూడు బాబు డి ఈక్వల్ టు 3 2 జా మైనస్ 6, 3 2 జా మైనస్ 6 మైనస్ 1 బై 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే √4, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 6 మైనస్ 1 మైనస్ 13 మాడ్లెస్ బై ఇక్కడ √13. ఇప్పుడు చూడమ్మా మనకి √13 క్యాన్సిల్ కావాలా. √13 క్యాన్సిల్ కావాలంటే నేను ఏం రాసుకుంటా అంటే ఇక్కడ చూడు బాబు, నేను రాసుకుంటా అంటే ఈ 13 ఏం రాసుకుంటా అంటే √13 ఇంటూ √13 అంటే √13 హోల్ స్క్వేర్. రూట్ స్క్వేర్ పోతే 13. గుర్తుపెట్టుకో ఇక్కడ √13 ఉంది, పైన √13 అంటే 13 ఏం రాసుకుంటున్నా √13 ఇంటూ √13. √13 అంటే √13 అంటే రూట్ స్క్వేర్ వస్తాయి, రూట్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ పోతే 13. అంటే డి ఈజ్ ఈక్వల్ టు చూడు బాబు అంటే ఈ మోడల్ అనేది నెగిటివ్ వాల్యూ తీసుకో కదా, ఈ 13 అనుకుంటే √13 ఇంటూ √13 బై √13 డి ఈజ్ ఈక్వల్ టు √13 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. సరిపోయిందా? ఆర్ ఈజ్ ఈక్వల్ టు √13 ఉంది, డి ఈజ్ ఈక్వల్ టు √13, రెండు ఈక్వల్ అయిపోయినాయి. ఇంకా మనకేం కావాలా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఒక్కసారి చూడమ్మా ఇది చూసుకో, నేను ఇక్కడ ఆన్సర్ రాసిస్తాను. ఫస్ట్ మనకు 2 ఈక్వేషన్ ఇస్తాడు. 2 ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్లో జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సి వాల్యూ కనుక్కుంటాం. మనం టాంజెంట్ కాబట్టి
S1 is equal to x1 plus y1 plus j of x plus x1 plus f of y plus y1 ఇది రాస్తాం. రాసినాక g వాల్యూ f వాల్యూ c వాల్యూ సబ్ చేస్తాం. x1 y1 సబ్ చేస్తే చిన్న ఈక్వేషన్ వస్తాయి. ఇది ఏ ఫామ్ లో ఉంది? ax plus by plus c ఫామ్ లో ఉంది. కాబట్టి a వాల్యూ b వాల్యూ c వాల్యూ. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటా. సెకండ్ ఈక్వేషన్ లో g వాల్యూ f వాల్యూ c వాల్యూ ఇది సెంటర్ అనుకుంటా. సెంటర్ వచ్చింది, రేడియస్ వచ్చింది. రేడియస్ వచ్చింది r is equal to √13. ఇప్పుడు d is equal to మనకి ఏం కావాలా? √13 కావాలా. d is equal to మాడ్యులస్ ax1 plus by1 plus c by ఇది. ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ ఎక్కడ తీసుకుంటా? చిన్న ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ లో ఏ వాల్యూ b వాల్యూ తీసుకుంటా. x1 ఎక్కడ తీసుకుంటా? సెకండ్ ఈక్వేషన్ లో సెంటర్ తీసుకుంటా. ఫస్ట్ ఈక్వేషన్ కాదు, సెకండ్ ఈక్వేషన్ సెంటర్ వచ్చింది కదా, x1 y1 సబ్స్టిట్యూట్ d వచ్చింది. అంటే r is equal to d వచ్చింది. ఇప్పుడు మనకి ఏమన్నా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కావాలి అంటే h మైనస్ x1 బై n. చూడు బాబు, ఇది ఒకసారి నోట్ చేసుకో. ఇది ఇక్కడ రాసేసా ఆన్సర్. లాస్ట్ ఆన్సర్ చూడు మాట్లాడు. చూడు బాబు, ఇప్పుడు మనకి ఏం కావాలా? క్యూ ఆఫ్ హెచ్ కామా కేలా. క్యూ ఆఫ్ హెచ్ కావాలంటే ఫుట్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫామ్ లో కాబట్టి ఏం రాస్తాము? h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. నీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ h1 y1 k1 y ఉన్నాయి కదా, దీని ఇక్కడ కూడా వాల్యూ ఏం తీసుకుంటాం? సేమ్ ఇవే తీసుకుంటాం. ఏముంది చూసుకో, a is equal to 3, b equal to 2, c is equal to -1, x1 is equal to 2, y1 is equal to 3. ఇదే తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకున్నావో అవే సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. చూడు బాబు, h మైనస్ x1 ఎంత ఉంది? 2, x1 is equal to -2 బాబు, -2 -2 అంటే మైనస్ ప్లస్ 2 బై ఏ వాల్యూ ఎంత ఉంది? 3, k మైనస్ y1 ఎంత ఉంది? -3, -7 ప్లస్ 3, b వాల్యూ ఎంత ఉంది? 2 మైనస్ ఏ వాల్యూ 3, x1 ఎంత ఉంది? -2 ప్లస్ b వాల్యూ ఎంత ఉంది? 2, y1 ఎంత ఉంది? -3. చూడు మైనస్ ఉంది, చూడు మళ్ళీ మిస్ -2 -3 ప్లస్ సి వాల్యూ ఎంత ఉంది? -1 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. చూడమ్మా, h ప్లస్ 2 బై 3 ఈక్వల్ టు k ప్లస్ 3 బై 2 ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3 2 జా -6, 3 2 జా 6 -1 బై 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. అంటే ఏమవుతుంది ఇక్కడ? -13 బై కింద 13 మైనస్ మైనస్ ప్లస్ అయిపోతాయి. 13 అంటే లాస్ట్ 1 వస్తాయి. అంటే మనకు x ప్లస్ 2 బై 3 ఈజ్ ఈక్వల్ టు 1, k ప్లస్ 3 బై 2 1. అంటే దీనికి ఒక దానికి ఈక్వల్ చేస్తాం. అంటే h ప్లస్ 2 బై 3 ఈజ్ ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లై చేస్తామా? h ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 1 జా 3 అంటే h ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 వదిలితే -2 అంటే h ఈజ్ ఈక్వల్ టు 1, h వాల్యూ 1 వచ్చింది. నెక్స్ట్ k ప్లస్ 3 బై 2 ఈక్వల్ టు 1. క్రాస్ మల్టిప్లై చేస్తే k ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2, k ఈజ్ ఈక్వల్ టు అదలో పోతే అమ్మా 2 -3 అంటే k ఈజ్ ఈక్వల్ టు -1. అంటే మనకి ఏమొచ్చింది? q ఆఫ్ h కామా k ఈక్వల్ టు ఏమన్నా 1 కామా -1, 1 కామా -1. సేమ్ చూడండి, ఎంత ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 6 7 చాలా సార్లు అడిగాడు. 2 ఈక్వేషన్ ఇస్తాడు. ఫస్ట్ ఈక్వేషన్ సెంటర్ రేడియస్ కనుక్కుంటావు. అంటే సెంటర్ అంటే ఏంటి? g వాల్యూ f వాల్యూ c కనుక్కుంటావు. కనుక్కొని నువ్వు టాంజెంట్ s1 is equal to x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c కనుక్కొని చిన్న ఈక్వేషన్ వస్తాయి. చిన్న ఈక్వేషన్ అంటే ఏంటి? ax plus by plus c ఫార్ములా వస్తాయి. ఏ వాల్యూ b వాల్యూ c. సెకండ్ ఈక్వేషన్ ఏమంటావు? సెంటర్ అంటే g కామన్ రేడియస్ కనుక్కుంటావు. రేడియస్ కనుక్కున్నాక r is equal to √13 వస్తాయి. రేడియస్ తెలిసింది నీకు. d వాల్యూ కావాలా? d వాల్యూ కావాలంటే మాడ్యులస్ ax1 plus by1 plus c by a స్క్వేర్. r వాల్యూ d వాల్యూ ఈక్వల్ అయిపోయింది. r వాల్యూ d వాల్యూ ఎక్కువైతే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్. ఇది చేస్తే q ఆఫ్ h కామన్ అయిపోయింది. ఒకసారి నోట్ చేసుకుంటే ఒకసారి సేమ్ అలాగే 6 కూడా చేసుకోమ్మా. 6 నేను వీలైతే మీకు పీడిఎఫ్ పెడతాను, పీడిఎఫ్ చేసుకోండి. లేదు అంటే నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి మా 13 చూడండి ఒకసారి. 6 7 సేమ్,
13th జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూడండి. 13 ఎందుకంటే మీకు 6, 7 అయితే పర్ఫెక్ట్ సేమ్ ఉంది, 13th మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. అది ఎలా సార్ అంటారు, అది ఎలా అనేది నేను చెప్తా. ఒక్కసారి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒక్కసారి చూడండి మా. చూడు ఫస్ట్ చూడు, 6లో ఏముంది, పాయింట్ ఇచ్చినాడు, 2 ఈక్వేషన్ ఇచ్చినాడు. 6th ప్రాబ్లం ఇచ్చినాడు, పాయింట్ ఇచ్చినాడు, 2 ఈక్వేషన్ ఇచ్చినాడు, సరిపోయింది. కానీ 3rd ఈక్వేషన్ లో సేమ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు, కానీ ఇక్కడ ఇచ్చినాడు చిన్న ఈక్వేషన్, అంటే ఒక లైన్ ఇచ్చాడు, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 లైన్ ఇచ్చినాడు. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినాడు, కానీ పాయింట్ ఇచ్చినాడా, పాయింట్ ఇవ్వలే. ఈ ప్రాబ్లమ్స్ లో అయితే మీకు పాయింట్ ఇచ్చాడు, 2 ఈక్వేషన్ ఇచ్చినాడు కనుక్కుంటావు, కానీ ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు. పాయింట్ ఇవ్వకుంటే ఎట్లా కనుక్కుంటావు సార్, నీకు డౌట్ వస్తుంది. ఇది ఏం సింపుల్ మా. ఫస్ట్ ఏం తీసుకుంటావు అంటే ఈ ఈక్వేషన్ తీసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఇది తీసుకున్నావా. ఇది నుంచి 2g ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -3, g ఈజ్ ఈక్వల్ టు -3/2, 2f ఈజ్ ఈక్వల్ టు 7, f ఈజ్ ఈక్వల్ టు 7/2, c ఈజ్ ఈక్వల్ టు ఎంత, 14. నీకు g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వచ్చింది. ఇక్కడ సెంటర్ కనుక్కోవాలా, ఎందుకు మనకు పాయింట్ ఇవ్వలేదు దీంట్లో, కాబట్టి సెంటర్ ఏం కనుక్కుంటాం, సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g, -7 అంటే g ఎంత ఉంది మా, -3/2, f ఎంత ఉంది మా, 7/2 అంటే ఇది తిరిగారు. అప్పుడు g, f ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 3/2, -7/2. నెక్స్ట్ రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ c అంటే రేడియస్ కనుక్కుంటే r వస్తుంది. ఇక్కడ నువ్వు r కనుక్కుంటే సార్ r ఈజ్ ఈక్వల్ డి అని నువ్వే అనుకుంటావు, r ఈక్వల్ టు డి. మళ్ళీ d ఈజ్ ఈక్వల్ టు -ax అని అవసరం లేదు. ఇక్కడ r ఈజ్ ఈక్వల్ డి అంటే r వాల్యూ వస్తే d ఈజ్ ఈక్వల్ అయిపోతుంది. నీకు r వాల్యూ d ఈజ్ ఈక్వల్ అయిపోతే ఇంకా డైరెక్ట్ నువ్వు ఏం రాస్తావు, h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² ప్లస్ b². బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ నీకు పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లోనే సెంటర్ కనుక్కుంటావు, సెంటర్ లో నుంచి రేడియస్ కనుక్కుంటావు, రేడియస్ వస్తే r ఈక్వల్ d అనుకుంటావు, ఎందుకంటే d కనుక్కోవడం అవుతుంది. నీకు r తెలుసు, తర్వాత r వాల్యూ తెలుసు, తర్వాత సెంటర్ అంటే ఏం తీసుకుంది, x1 అనేది ఏం తీసుకుంటావు, x1 ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటావు, -3/2, y1 ఏం తీసుకుంటావు, -7/2. నీకు x1 తెలుసు, y1 తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ నీకు చూడు మావు, h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/a ఈక్వల్ రాసుకోవచ్చు. సరే సార్, నువ్వు ఈ సెంటర్ నుంచి సెంటర్ రేడియస్ కనుక్కున్నావు, కానీ నాకు ఏ వాల్యూ బి వాల్యూ ఎట్లా కనుక్కుంటావు, ఏ వాల్యూ బి వాల్యూ ఎట్లా కనుక్కుంటావు, ఇచ్చిన లైన్ ఉంది కదా, x ప్లస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఏ ఫార్ములా ఉంది, ex ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x కోసెంట్ 1, b ఈజ్ ఈక్వల్ టు y కోసెంట్ 1, c ఈజ్ ఈక్వల్ టు 1, abc వచ్చింది. ఈ x1 ఈజ్ ఈక్వల్ ఏంది, సెంటర్ తీసుకుంటావు ఇక్కడ 3/2, y1 ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుంటావు, -7/2, abc తెలుసు, x1 ఇంకా ఏం రాస్తావు, h మైనస్ x1/a ఈక్వల్ టు k మైనస్ y1/b ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a² b². x1 అంటే ఎంత, 3/2, y1 అంటే ఎంత, -7/2, ఏ వాల్యూ బి వాల్యూ 1, 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది. దానికి దీని డిఫరెన్స్ అంటే ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్స్ ఇలా. పాయింట్ ఇచ్చినందుకు మనకి ఏం ఇస్తాం, దీంట్లోంచి సెంటర్ రేడియస్ ఉంటాం. r కనుకుంటే సార్ r ఈజ్ ఈక్వల్ d అంటే d అవసరం లేదు, ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సైజ్ అయిపోయింది. ఈ ఎక్సైజ్ ఇంకా ప్యారలల్ పర్పెండిక్యులర్ ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 ప్రాబ్లమ్స్ చెప్తే ఎక్సైజ్ అయిపోతాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్కు నెక్స్ట్ ఎక్సైజ్కు అవి దానికి ఫార్ములాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ మా, ఖచ్చితంగా మనకు సర్కిల్లో ఫస్ట్ ఎక్సైజ్ లో మొత్తం నేర్చుకుంటే, ఫస్ట్ సర్కిల్ ఒక్కటి నేర్చుకుంటే 22 మార్క్స్ వస్తాయి. ఓకేనా, బాగా చూసుకోండి సార్, 4 మార్క్స్ ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి.